పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 13వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు అంటే 139 రోజుల పాటు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. ఈ వక్రంలో సంచరించేటటువంటి 139 రోజుల పాటు మేషరాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? మేషరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నది. ఏలినాటి శనిలో శని వక్రం. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఈ మేషరాశి వారికి శని ఎవరు అంటే దశమ స్థానాధిపతి మరియు లాభస్థానాధిపతి. దశమ స్థానం అంటే కర్మస్థానం. కర్మస్థానాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు 12వ స్థానంలో వ్యయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే 12వ స్థానం అనేటటువంటిది ఫస్ట్ దేనికి సంబంధించిందంటే వ్యయస్థానం. అంటే విపరీతమైనటువంటి ఖర్చులకు లేదా విపరీతమైనటువంటి బద్ధకానికి, విదేశీ ప్రయాణాలకు, ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ వంటివి వెళ్ళటానికి, లేదా మోక్ష మార్గం ద్వారా భగవంతుడి మీద మనస్సును కేంద్రీకరించి ఎక్కువగా భగవత్ చింతనలో గడపటానికి అంటే మోక్షానికి, అలానే కొన్ని రకాలైనటువంటి చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన శిక్షలు పడటానికి, గత జన్మ కర్మ ఫలితాలను అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహమే ఈ శని గ్రహం. మరి శని వక్రంగా ఉన్నప్పుడు, వక్రంలో సంచరించేటప్పుడు చాలా లోతుగా శోధిస్తాడు. ఎంత లోతుగా శోధిస్తాడు అంటే శని రుజుమార్గంలో సంచరించేటప్పుడు మనం ఏదైనా పని కనుక చేస్తుంటే అంటే చూసి చూడనట్టుగా వదిలేసేటటువంటి గ్రహం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత మనకి జడ్జి ఏ విధంగా అయితే జడ్జిమెంట్ ఇస్తాడో శని వక్రగమనంలో సంచరించినప్పుడు కూడా మనము చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం. మరి ఇటువంటి సందర్భంలో మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కాబట్టి మానసికమైనటువంటి స్థితి, ఒత్తిడి వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఎంత బాగా పనిచేసినప్పటికీ ఈ 139 రోజుల పాటు కూడా పనికి సంబంధించినటువంటి విషయాలలో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతూ ఉంటాయి. కారణం ఏమిటంటే మేషరాశి వారికి దశమ స్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మికంగా ఉద్యోగంలో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. లేదా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో విపరీతమైన ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు కూడా కలుగుతాయి. ఇక్కడ మేషరాశి వారు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు, ఏ కారణం చేత నాకు ఈ రకమైనటువంటి ప్రతికూలతలు కలుగుతున్నాయి, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. అలానే ఎక్కువగా వీరు చేయవలసినటువంటిది ఏంటంటే ప్రాణాయామం చేయటం, ధ్యానం చేయటం. అంటే కనీసం రోజులో 10 నిమిషాలైనా సరే మనకు ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయటం వలన ఏకాగ్రత అనేటటువంటిది పెరుగుతుంది. 12వ స్థానం అనేటటువంటిది ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆర్థిక భారాలు, వ్యయ భారాలు పెరిగిపోతూ ఉంటాయి. లాభాలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, లేదా మోసపూరితమైనటువంటి వ్యాపారాలకు మేషరాశి వారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరేదైనా ఒక వ్యాపారం మీ దగ్గర కనుక వస్తే దాని గురించి దాంట్లో మిమ్మల్ని జాయిన్ అవ్వమని కానీ, మీరు పెట్టుబడి పెట్టమని కానీ, మీకు ఎంత వస్తుందని అంత వస్తుందని ఎవరైనా కనుక చెప్తూ ఉంటే ఒక్కసారి వాటి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. శని వక్రంలో సంచరించేటప్పుడు మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యాపారాలకు అట్రాక్ట్ చేస్తాడు. మన సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి లింక్స్ వస్తూ ఉంటాయి, రకరకాలైన ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి నొక్కుతూ ఉంటాము. దాని వలన కూడా మన డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటాయి. మేషరాశి వారికి రుణాలు తిరిగి రావటంలో, మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఉన్నట్లయితే రుణాలు తిరిగి రావటంలో అత్యంత ఆలస్యం అవుతుంది. రుణాలు రాకపోగా తగాదాలతో, కోర్టు కేసులతో వెనక్కి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి క్రమశిక్షణ లోపం ఏమిటంటే మేషరాశి వారికి
ఖర్చులు నియంత్రణలో లేకపోవటం అనేటటువంటిది ప్రధానం. తర్వాత ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు కూడా కలుగుతాయి. అంటే రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోతూ ఉంటాయి. పని ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆన్సైట్ అవకాశాలు అంటే విదేశాలకు వెళ్ళటం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఆన్సైట్ ఆపర్చునిటీస్ అనేటటువంటి వస్తాయి, కానీ అది అమలు కావడానికి మాత్రం విపరీతమైన టైం తీసుకుంటుంది. అధికారుల నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే కుటుంబపరమైనటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంటాయంటే కుటుంబంలో కూడా కొంత భావోద్వేగపూరితమైనటువంటి అసమతుల్య వాతావరణం, అంటే బ్యాలెన్స్ ఉండదు, ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో మూడవ వ్యక్తుల యొక్క అంటే థర్డ్ పర్సన్ యొక్క ఇంటర్ఫీరెన్స్ వలన కుటుంబంలో సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తర్వాత లవ్ అండ్ మ్యారేజ్ వీటిని కనుక పరిశీలిస్తే భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలలో అస్పష్టత, ఏదో ముందుకు వెళ్తున్నారు చేస్తున్నారు తప్ప దాంట్లో క్లారిటీ ఉండదు. అలానే కొన్ని సంబంధాలు దూరమైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనస్సు గత ప్రేమ సంబంధాలు గుర్తుకు తెచ్చుకుని మేషరాశి వారు విపరీతంగా బాధకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. వివాహ విషయాలలో కూడా ఆలస్యం కూడా కలుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే ఆరోగ్యం. 12వ స్థానం వ్యయాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి నిద్ర పట్టకపోవటం లేదా ఎక్కువసేపు గాఢ నిద్రలోకి వెళ్ళలేకపోవటం, శరీరం అంతా కూడా అలసట చెందటం, ఎంత అలసిపోయినట్టు అనిపిస్తున్నప్పటికీ నిద్ర పట్టకపోవటం అనేటటువంటిది మేషరాశి వారికి కనిపించే ప్రధానమైన సమస్య. అలానే కండరాలు పట్టేయటం కానీ, భృగు మధ్యంలో కొన్ని రకాలైనటువంటి ఒత్తిడి పెరిగి నొప్పి అనిపించడం కానీ శని వక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి కలుగుతుంది. ఇక ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే 12వ స్థానంలో శని యొక్క సంచారం అనేటటువంటిది విదేశీ సంబంధాలు చాలా వరకు బలపడతాయి. ఉద్యోగరీత్యా ఆధ్యాత్మిక ప్రయాణాలకు అంటే ప్రయాణాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలంటే ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అనుకూలతగా మారుతూ ఉంటుంది. అలానే గల్ఫ్ కానీ, యూరప్ కానీ, కెనడా మొదలైనటువంటి దేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి వీసా ఆమోదం చాలా ఆలస్యంగా మారుతుంది, ఈ 3 దేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి. అలానే ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం సమస్యల గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఏం చేసుకుంటే ఈ కొన్ని రోజుల పాటు వారికి ఇబ్బంది తగ్గుతుందని కనుక తీసుకుంటే శనివారం రోజున నల్ల నువ్వులు, ఉలవలు కలిపి దానం ఇవ్వటం వలన ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి. అలానే మీనరాశిలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దత్తాత్రేయ స్తోత్రము మరియు శని అష్టోత్తరము పారాయణ చేయటం వలన వీరికి మానసికమైనటువంటి స్థైర్యం కానీ ప్రశాంతత కానీ కలుగుతుంది. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా మానసికమైనటువంటి ధైర్యంతో పాటు అనేక రకాలైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతాయి, ప్రతిబంధకాలు అనేటటువంటివి తొలగిపోతాయి. సో ఈ పరిహారాలు చేయటం వల్ల ఈ 39 రోజుల పాటు మేషరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం.